వేసవి రాకుండానే కృష్ణా జిల్లా గుడివాడలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. తమకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వాలని పట్టణవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాగునీటి కోసం గత వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైన సమస్యను పరిష్కరించి తమ దాహార్తిని తీర్చాలని వేడుకుంటున్నారు. గుడివాడ ప్రజలు గుక్కేడు నీటి కోసం అల్లాడుతున్నారు. గత టీడీపీ పాలనలో అమృత్ పథకంలో భాగంగా 2018లో పట్టణంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేశారు. ఇందుకోసం నాగవరపాడు, గుడ్మెన్పేటలో 2 ట్యాంకుల నిర్మాణం చేశారు. వాటర్ ట్యాంకులకు అనుసంధానంగా ఇంటింటికి వేసిన పైపు లైన్లకు ఇంటర్ కనెక్షన్లిచ్చే సమయానికి ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని పక్కన పెట్టింది. దీంతో తాగునీటికి అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి సరిపోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. పంపులు అయితే వేసారు కానీ వాటర్ వదలలా. ఇంకా ఏ ట్యాంకీలు వస్తున్నాయి కానీ కొంతమంది దొరుకుతున్నాయి, కొంతమంది దొరకట్లా. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా వస్తున్నాయి. ట్యాంకీలు రానప్పుడే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మా మున్సిపల్ ఆఫీస్ దగ్గర. వాడుకోవటానికి పంపులు ఉన్నాయి కదా, ఉప్పు నీళ్ళ పంపులు వేయించుకున్నాక అయ్యి 3 సంవత్సరాలు అవుతుందండి పైపులు వేసి. ఒక 6 నెలల క్రితం మురుగు వాటర్ వచ్చింది. వస్తే వేరే సార్ వచ్చారమ్మా మురుగు వాటర్ వస్తుంది, మధ్యలో పైపులు తెగిపోయి మీరు ఈ నీళ్ళు వాడకండి, మేము మంచినీళ్ళు పైపులు బాగు చేసి చేస్తామమ్మా అని చెప్పారు. 6 నెలల నుంచి ఆ నీళ్ళు కూడా లేవు, మురుగు నీళ్ళు మాత్రం వచ్చాయి 6 నెలల క్రిందట. మినరల్ వాటర్ తెచ్చుకోవడం లేదా ట్యాంకులు కూడా రావట్లేదు. ఇదివరకు ట్యాంకులు వచ్చేవి, ట్యాంకులు రావట్లేదు. మినరల్ వాటర్ తెచ్చుకోవడం, కొందరేమో ఆలలో పంపుల నీళ్ళు తాగుతున్నారు. వాటర్ అయితే మాకు అసలు బోర్ నీళ్ళేనండి. ట్యాంకీ వచ్చేది ఇంతవరకు వారానికి ఒకసారి, ఇప్పుడు 3 వారాలకు ఒకసారి కూడా రావట్లేదండి. నీళ్ళ కోసం అయితే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కనీసం మాకు కాలువలు కూడా లేవు. ఇంటింటికి పంపేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుందండి, ఇంతవరకు ఏదీ రాలేదండి. పోనీ ట్యాంకీ అన్నా మేము వస్తే పోనీ అలా అన్నా పట్టుకుంటామండి, కనీసం మాకు ట్యాంకీలు కూడా లేవండి. ఇప్పుడు చాలా కష్టంగా ఉందండి. అసలు ఇంతవరకు వారం వచ్చేదండి, కనీసం ఇప్పుడు పంపించట్లేదండి. ఎప్పుడో మొన్న ఒకసారి అడిగితే వాళ్ళు పంపించారు, ఇంతవరకు రావట్లేదు. పట్టణంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్దనున్న హెడ్ వాటర్ ట్యాంకు నుంచి ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మామూలు రోజుల్లోనే 2-3 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ వస్తుందని, ఇంకా వేసవి తీవ్రత పెరిగితే పట్టణమంతా నీటి ఎద్దడి తలెత్తుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు తామే ఇళ్లల్లో బోరు వేయిస్తే ఉప్పు నీళ్లొస్తున్నాయని, అవి తాగేందుకు వీలు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు నీళ్ళు లేవండి. నెలటి 2 నెలల నుంచి నీళ్ళు సరిగ్గా రావట్లేదు. ఒక ట్యాంక్ పంపిస్తారు, ఆ ట్యాంక్ ఆ శివరిని పట్టుకుంటారు. మేమే ఉప్పు నీళ్ళు తాగి పిల్లలతో వాళ్ళతో ఎలా బతుకుతాం మేము? నీళ్ళు లేవు, మాకు నీళ్ళు కంపల్సరీ కావాలి. ట్యాంక్ రోజుకు 1 వస్తుందో 2 వస్తుందో మాకు అవన్నీ అనవసరం. మాకు నీళ్ళు కంపల్సరీ నీళ్ళు కావాలి. మంచి నీళ్ళు లేనప్పుడు మేము ఎలా బతుకుతాం చెప్పండి? ఉప్పు నీళ్ళు తాగి ఒంటి మీద పోసుకుంటే ఉప్పు దళం లేచిపోతుంది. ఇంకా మంచి నీళ్ళు తాగి ఏం బతుకుతాము? 2 నెలలు అయింది. నీళ్ళకి చాలా ఇబ్బంది. చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు. నీళ్ళే మాకు ఇబ్బంది. అసలు నీళ్ళు 10 రోజులకు ఒకసారి నిల్వ నీళ్ళు ఎలాగని తాగుతారా? పురుగులు పట్టేస్తున్నాయి. ఆ నీళ్ళు తెచ్చుకొని తాగటానికి వెళ్ళి తెచ్చుకొని తాగాలంటే 2 రోజులు ఉంటే పురుగులు వచ్చేస్తున్నాయి. ఆ నీళ్ళు తాగలేకపోతున్నాం మేము. మాకైతే గతం ఎప్పుడు 15 రోజుల నాడు అవతల సందులో పెట్టారని ట్యాంక్కి. అప్పుడు వెళ్తే ఒక బిందె తెచ్చుకుంటే 15 రోజులు వస్తాయి, ఒక బిందె రావుక. అయ్యా దొడ్లో పోయిన మోటార్ నీళ్ళు తాగుదాం, ఉప్పులు చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ పంపించండి, మాకు 2 నెలలు సార్ ట్యాంకీ వచ్చి. దయచేసి మేము పిల్లలతో ఉన్నాం, మాకు పంపించండి వాటర్, చాలా ఇబ్బంది పడుతున్నాం. గుడివాడలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని కొత్త, పాత మంచినీటి చెరువులను బాగు చేయిస్తున్నామని చెప్పారు. వేసవి సమీపిస్తోన్న తరుణంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలను కూడా సిద్ధం చేశామన్నారు. అలాగే సంరక్షణ ప్లాన్లో హెడ్ వాటర్ వర్క్ సంబంధించి రిపేర్స్ మెయింటెనెన్స్కి 10 లక్షలు పెట్టుకున్నాం బోర్వెల్స్కి. అలాగే సప్లై ఎలక్ట్రికల్ మెటీరియల్స్ కానీ మెకానికల్ స్పేర్ వీటికి ఒక 8 లక్షలు. అలాగే స్టాండ్ బై ఎలక్ట్రికల్ మోటార్స్కి ఒక 30 లక్షలు. మొత్తం ఒక 48 lakhs వరకు హెడ్ వాటర్ వర్క్స్కి పెట్టుకున్నాము. అలాగే వాటర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ కానీ నెట్వర్క్స్ మెయింటెనెన్స్ కానీ మొత్తం ఒక 70 లక్షలు. ఏది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ, రిపేర్స్ టు న్యూ హెడ్ పవర్ బోర్స్ కానీ, స్పేర్ పార్ట్స్ వీటికి కానీ, అలాగే రిపేర్స్ టు డ్యామేజ్ పైప్ లైన్స్, వీటన్నిటికి కలిపి ఒక 70 లక్షల వరకు మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్లో పెట్టుకొని మొత్తం 48 + 70 118 లక్షల వరకు మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్లో పెట్టు. గుడివాడ పట్టణంలో సరిపడా మంచినీరు సౌకర్యం లేక చాలా కాలనీ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గుక్కెడి మంచినీళ్ళ కోసం తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే వేసవి వరిస్తే తమ పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని గుడివాడ పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు మంచినీరు సరఫరా చేయాలంటూ కూడా గుడివాడ పట్టణ వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, CTV న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా.